ఎస్సీ వర్గీకరణ కోసం రిటైర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీర్ అఖ్తర్ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ను ప్రభుత్వం నియమించింది. డిసెంబర్ 4వ తేదీన సంగారెడ్డి జిల్లాలో పర్యటించి బహిరంగ విచారణను కొనసాగిస్తున్నామని, ఇతర ఉమ్మడి జిల్లాలో తమ పర్యటనలు ఉంటాయని వెల్లడించారు. సామాజిక, ఆర్థిక వెనకబాటు, ప్రత్యేక ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, చదువుల్లో రిజర్వేషన్లు పొందిన వారిని గుర్తించి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ఎస్సీ కమిషన్కు వివిధ సంఘాల నుంచి వినతులు అందాయని తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో ప్రధానంగా మాలలు తమకు క్రిమినల్ను అమలు చేయాలన్న డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయాన్ని కమిషన్ పరిశీలిస్తుందని తెలిపారు. వారి పిల్లలు లబ్ధి పొందుతున్నారని, కింద స్థాయి వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందటం లేదని మాలలు అభిప్రాయపడుతున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవడమే కాకుండా వివిధ ప్రభుత్వ శాఖల్లో 2004, 2006 నుంచి ఉద్యోగాల్లో చేరిన వారి వివరాలను కమిషన్కు ఇవ్వాలని సూచించామన్నారు. దీని ఆధారంగా ఎక్కువ రిజర్వేషన్లు అనుభవించిన కులాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. వర్గీకరణ సులభమవుతుందని కూడా తెలియజేశారు. కమిషన్ ఏర్పాటు చేయక ముందు ఎస్సీ శాఖకు 2000కు పైగా వినతులు, కమిషన్కు 14 వినతులు వచ్చాయని, వీటన్నిటిని పరిశీలిస్తున్నామన్నారు. జిల్లాల పర్యటనలో ఉన్న ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయన్నారు. వీటన్నిటిని సక్రమంగా అధ్యయనం చేసి జనవరి 2వ వారంలో ప్రభుత్వానికి కమిషన్ తుది నివేదికను అందజేస్తామని తెలిపారు.